ఇవాళ హిందువులను చంపుతూ ఉంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడాడు, అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడాడు, బిఆర్ షఫీ ఏం మాట్లాడాడు, ఇంకెవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ముస్లిమ్స్లలో మాట్లాడేవాళ్ళు, ప్రవక్తలు, మేధావులు అని చెప్పుకునే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ మాట్లాడరు. తీన్మార్ మల్లన్న మాట్లాడాడు, తొలి వెలుగు రఘు మాట్లాడాడు, యూ న్యూస్ చిలక ప్రవీణ్ మాట్లాడాడు, బైరి నరేష్ మాట్లాడాడు. హిందువులను చంపుతూ ఉంటే ప్యాంటిప్పి మరీ చంపుతూ ఉంటే ప్యాంటిప్పి పురుషంగాన్ని చూసి సుంతి చేసుకున్నావా లేదా, నువ్వు హిందూ అవునా కాదా, ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని మరి చంపుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళందరూ కూడా బాగా రోషము, బాగా ఉన్మాదంతో మాట్లాడతారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించరు, అసలు మాట్లాడరు, పట్టించుకోరు. ఏదో సరే ఒక కామెంట్ ఇచ్చేసినామా, ఒక స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చేసినామా అన్నట్టు కొంచెము లైట్గా మాట్లాడేసి వదిలేస్తారు. ఎంతమంది హిందూ యువకులు సోదరులు వీటి విషయాల గురించి చర్చించుకుంటున్నారు, మాట్లాడుతున్నారో చెప్పండి ఒకసారి మనం చూద్దాం. లవ్ అనుకుంటా, ప్రేమ అనుకుంటా, పార్కులు, సినిమా థియేటర్లు, గర్ల్ ఫ్రెండ్లు, లవర్లు అని తిరిగే యువత ఈ విషయాల గురించి, జమ్మూ కాశ్మీర్ పాల్గ్రామ్లో జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నారా? ప్యాన్ టిప్పి మరి చూసి హిందూ అవునా కాదా అని చంపేస్తున్నారు కదా, మరి లేచి తిరుగుతున్నారు కదా, లేచి మరి మీరు గర్ల్ ఫ్రెండ్ నెంబర్, లవర్ నెంబర్ తిరుగుతున్నారు కదా, యువత ఆలోచిస్తున్నారా? మీరు మాట్లాడుతున్నారా?